Hi, this is Dr. Muherjee. Learn smart, score high, always. Welcome to today's session. ఆప్షన్స్ రహస్యాలని బద్దలు కొడదాం రండి. సో ఈరోజు ఈ సెషన్లో ఆప్షన్స్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సింపుల్గా అన్నదాన్ని వివరించబోతున్నాను. ఈరోజు 13th ఆగస్ట్, నిన్ననే 12th ఆగస్టు సెన్సెక్స్ వీక్లీ ఆప్షన్ ఒకటి క్లోజ్ అయ్యింది. సో మళ్ళీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది? 19th ఆగస్టున ఉంది. ఒకసారి వాటి ప్రైస్ బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి అన్నది చూద్దాం. సో ఇది నిన్న క్లోజ్ అయిన ఆప్షన్స్ ప్రైస్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ నిన్న అరౌండ్ 80,200 దగ్గర క్లోజ్ అయింది. సో ఏమన్నామంటే ఈ 80,200 దగ్గర ఉన్న ఐదర్ దిస్ కాల్ కానీ దిస్ సైడ్ ఫుడ్స్ కానీ ఇది ఏటీఎం అవుతాయి. సో ఏటీఎం, సో ఈ ఏటీఎం యొక్క ప్రైస్ ఎక్స్పైరీని బట్టి డిసైడ్ అవుతాయి. ఇంకా ఇటువైపు ఉన్న కాల్స్ అన్ని కూడా ఇవి ఇందామని, ఇవన్నీ కూడా ఇందామని. అట్లాగే పుట్స్కి వచ్చేసరికి ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఇవన్నీ ఇందామని. అంటే ఇందామని ఆప్షన్స్ విల్ హ్యావ్ సమ్ వర్త్, వాటికి కొంత విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ బేస్డ్ ఆన్ ఈ ఎక్స్పైరీ ప్రైస్ని బట్టి, ఏ స్ట్రైక్ దగ్గర అది ఎక్స్పైర్ అయిందో దాన్ని బట్టి ఉంటుంది. సో 80,200 దగ్గర ఎక్స్పైర్ అయింది కాబట్టి 80,300 యొక్క పుట్టు ఇందామని కొంత వాల్యూ ఉంది కాబట్టి దాని ప్రైస్ చూడండి ఒక 64 రూపీస్ ఉంది. అట్లాగే 400కి వచ్చేసరికి ఇంకొక 100 రూపీస్ పెరిగింది కాబట్టి నియర్లీ 164. అట్లాగే 80,500కి వచ్చేసరికి ఇంకొక 100 పెరిగింది కాబట్టి 264. ప్రైస్ బిహేవియర్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనం ఎంత ఇన్ ద మనీలో ఉంటే పుట్టుకి ఆ ప్రైస్ అంతగా మనకి పెరుగుతూ వస్తుంది. అలాగే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్కి వచ్చేసరికి 80,200 దగ్గర ఎక్స్పైర్ అయ్యింది, దాని వాల్యూ వచ్చేసరికి అరౌండ్ 35 రూపీస్ ఉంది ఇక్కడ. సో అదే మనం 80,100 కాల్ని కొని ఉంటే అంటే దాని వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ 135 రూపీస్ ఉంది. ఇంకొంచెం పైకి వెళ్ళండి 80,000, ఇది ఇంకా 100 రూపీస్ సేఫ్ జోన్లో ఉంది కాబట్టి దాని ప్రైస్ 234 అయింది. అండ్ సో 100 చొప్పున పెరుగుతా ఈ ప్రైసెస్ ఇక్కడికి వస్తున్నాయి. అంటే ఫస్ట్ మనం తెలుసుకున్న ఒక పాయింట్ ఏంటంటే, మనం ఎన్ని పాయింట్లు సేఫ్ జోన్లో ఉంటే, అంటే స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్న ఒక అంచనా మనకు ఉన్నట్లయితే దాని నుంచి ఎంత సేఫ్ జోన్లో ఉంటే అన్ని పాయింట్ల డిఫరెన్స్ మనకి సేఫ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూడండి 80,100 to 80,200 డిఫరెన్స్ ఇస్ 100 పాయింట్స్. సో అందుకని ఇక్కడ ఈ ప్రైస్కి ప్రీమియం వాల్యూ డిఫరెన్స్, ప్రీమియం డిఫరెన్స్ వచ్చి 100 రూపీస్ ఉంది. అదే మనం ఇంకొక 100 పాయింట్స్ సేఫ్గా మనం థింక్ చేసి ఉన్నట్లయితే 80,000, దాని ప్రీమియం 234 ఉంది. సో ప్రీమియమ్స్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఎక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయ్యింది దాన్ని బట్టి ఈ కాల్ స్ట్రైక్ కానీ పుట్ స్ట్రైక్ కానీ డిఫరెన్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి మనం
నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి ఉన్న సెన్సెక్స్ ప్రైసెస్ చూద్దాం. ఇది వెదర్ సెన్సెక్స్ అయినా, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఎనీ అదర్ ఏదైనా కూడా దాని మెకానిజం ఒకటే. సో నెక్స్ట్ వీక్ చూస్తే 80,200 ఆల్మోస్ట్ మనకి ఈ ప్రీవియస్ దాంట్లో నిన్న క్లోజ్ అయిన దాంట్లో చూస్తే జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ జీరో. ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ జస్ట్ 35 రూపీస్. అదే మీరు నెక్స్ట్ వీక్ కి చూడండి. అంటే నెక్స్ట్ వీక్ అనేసరికి ఇంకా మనకి 7 days టైం ఉంది. సో 7 days టైం ఉంది కాబట్టి దట్ బెట్టింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ జస్ట్ లైక్ ఓకే 497. ఈ కాల్ ఏం చెప్తోంది, ఈ ప్రైస్ ఇంకా పెరుగుతుంది స్ట్రైక్ ప్రైస్, కాబట్టి ఇట్ వెంట్ అప్ టు 497 ఆర్ మోర్ దాన్ దట్ అని కాల్స్ వైపు అంటుంటే, అదే పుట్ సైడ్ కి వచ్చేసరికి వీళ్ళు 353 చెప్తున్నారు. అంటే ఈ బెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయంటే పుట్ సైడే తగ్గిపోతుంది మార్కెట్, సో దట్ ప్రైస్ 353. నో కాల్ సైడ్ ఎక్స్పైర్ అవుతుంది అంటే మార్కెట్ పెరిగి అక్కడ క్లోజ్ అవుతుంది, దాని ప్రైస్ వచ్చేసరికి 497. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీని బిహేవియర్ తగ్గట్టుగా ఈ పుట్ ప్రైస్ కానీ కాల్ ప్రైస్ కానీ బిహేవ్ చేస్తాయి. అంటే ఇంకా పెరగడం కానీ అక్కడి నుంచి తగ్గడం కానీ. సో మీరు ఏది అనుకుంటున్నారు, మీ ఎస్టిమేషన్ చూడండి. సో ఆ స్ట్రైక్ ప్రైస్ కి ఇవి ఇంకా తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయా, లేకపోతే ఇంకా ఎక్కువ రేటుకి వస్తున్నాయా, దీన్ని బట్టి మనం ఈ ఆప్షన్స్ ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తాం. బై చేసేటప్పుడు మనం సింపుల్ ఇదే అమౌంట్ పే చేస్తాం. బట్ సెల్లింగ్ వచ్చేసరికి దట్ రిక్వైర్స్ మోర్ మనీ. ఇక్కడ దీంట్లో చూడండి ప్రైస్ బిహేవియర్స్. సో మనం ఈ మార్కెట్ మూవ్ అవుతున్నాం అన్నప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ మార్కెట్ ఆఫ్టర్ 7 days తర్వాత ఇది ఎక్స్పైరీకి వస్తుంది. సో అప్పటికి ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ మనం 80,200 దగ్గర ఉంది అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ కాల్ ప్రైస్, ఈ పుట్ ప్రైసెస్ ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. పుట్స్ ఇవన్నీ జీరో అయిపోతాయి. అట్లాగే కాల్ సైడ్ వచ్చేసరికి ఇవన్నీ అవుట్ ఆఫ్ మనీ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. సో ఇక్కడి నుంచి మనం నేర్చుకున్న సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు సేఫ్ జోన్ లో ఉండాలి అని అనుకుంటే కనుక ఇన్ ద మనీ ఐటీఎం కాల్స్ ని ఐటీఎం ఇక్కడ వచ్చేసరికి ఇది ఐటీఎం అవుతుంది పుట్స్ జోన్. సో ఇన్ ద మనీ చూసుకోండి. ఇంకా మనం చాలా ఇంకా లోపలికి వచ్చామనుకోండి ఇక్కడ వరకు, సో దీన్ని డీప్ ఇన్ ద మనీ అని అంటాం. అట్లాగే డీప్ ఇన్ ద మనీ కాల్, లేకపోతే ఇటువైపు వచ్చేసరికి డీప్ ఇన్ ద పుట్స్ అని అంటాం. అంత అక్కర్లేదు కానీ మన జస్ట్ మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఇట్లా ఇన్ ద మనీ పుట్స్ కానీ, అట్లాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ ద మనీ కాల్స్ని కానీ వీటితోటి మీరు ట్రేడ్ చేయడం వల్ల మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. మరీ భయంకరంగా ఆ ప్రైసెస్ జీరోలు అయిపోకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఆ ప్రైస్ పెరుగుతున్న దాన్ని బట్టి కాల్ ప్రీమియమ్స్ పెరగడం, లేకపోతే ప్రైస్ మన ఈ స్ట్రైక్ ప్రైస్ సెన్సెక్స్ ప్రైస్ డౌన్ అవుతూ ఉంటే ఈ పుట్ ప్రైసెస్ పెరుగుతూ ఉండడం అన్నది జరుగుతుంది. బట్ ఈ వాలటైలిటీలో ఒకవేళ ఈ సైడ్ వేస్ లో ఉండి అటు ఇటు జరగకుండా ఒక 50 పాయింట్ పైకి పెరగడం, 50 పాయింట్ కిందకి రావడం, ఇట్లా జరుగుతూ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అంటే అక్కడే ఉంటుంది సెన్సెక్స్, ఎటు మారదు. సెన్సెక్స్ కానీ ఎనీ అదర్ నిఫ్టీ, ఇందాక మనం అనుకున్నట్టుగా బ్యాంక్ నిఫ్టీ అవనివ్వండి, మిడ్ క్యాప్ అవనివ్వండి, ఎనీ అదర్ ఏ నిఫ్టీ అయినా కూడా, ఆర్ ఈవెన్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ సంబంధించిన ఆప్షన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇదే రకంగా బిహేవ్ చేస్తూ అక్కడ ఎక్స్పైర్ అవుతాయి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. It is just to understand. It is purely for my students who are
pursuing their degrees and PGs. It is not an advisory services. I am not advising anybody to buy and sell. Just you watch it and whether that things are happening in the same way as you expect. అది నేర్చుకోవడానికి మాత్రమే దీన్ని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.